అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? హాయ్ మామ అందరికి. ఈరోజు కాలేజ్కి అయితే బ్యాగ్ తీసుకోపోకూడదు అనుకున్నా. చూద్దాం ఏమంటారు కాలేజ్కి బ్యాగ్ తీసుకోపోకుంటే. చాలా సెకలు ఉన్నారా నీలో. ఇంకా తర్వాత కాలేజ్కి అయితే వచ్చేసిన. ఒక క్లాస్ బయట నిలబడి ఎవరు క్లాస్ తీస్తా ఉంటాను విండోనికి అయితే చెక్ చేస్తా ఉన్నా. క్లాస్ లోకి పోయింది మ్యామ్ బ్యాగ్ గురించి అడగలేదు. మ్యామ్ అనుకునిందేమో వీడిని బ్యాగ్ గురించి అడిగి కూడా వేస్ట్. మనకు అవసరమా? వీడు చూడండి క్లాస్కి రారంటే బంక్ కొట్టి ఇడైతే కూర్చొని నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంకా కాలేజ్లో అయితే కూర్చొని బోర్ అయితే కొడతా అనేది. ఇంకా సరేలే ఏం చేస్తామని ఇంటికైతే స్టార్ట్ అయిపోయి ఇంటికి పోతా అంటే ఎవరు గేట్ దాటి బయటకి అయితే పోకూడదు అన్నారు. ఇంకా సరేలే ఎలాగోలాగ మ్యామ్ని కన్విన్స్ చేసి బయటకు పోతా ఉంటే మధ్యలో విడిపోయి నేను మాట్లాడుతూ ఉంటాను అని చెప్పి మొత్తం చెడదగింది మామ. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఇంకా వీళ్ళు ఎలాగో వదిలేదని అర్థమైపోయింది. ఇంకా సరే ఏం చేస్తాలో అని పోయి అక్కడే కాలేజీలో కాసేపు కూర్చున్నాం. ఇంకా తర్వాత గేట్లో అందరిని వదులుతున్నారని తెలిసిందే గాడి తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంక ఈ రోజుకి ఇంత మామ, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.